ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపంలో స్ట్రక్ అయిపోయాం. ఈ ద్వీపం నుంచి బయటపడాలంటే మనం ఒక పడవ నిర్మించి మైళ్ళ కొద్ది సముద్రాన్ని దాటుకుంటూ ఆ అవతలి ద్వీపానికి వెళ్ళాలి. అదే మనకు ఏకైక మార్గం. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి మనం కష్టపడితే ఇష్టం. ఇక స్టార్ట్ చేసేద్దాం. పని మొదలు పెడదాం. దేనికోసం వెతుకుతున్నా? పడవ వస్తువుల కోసం. ఇంతకీ మీలో ఎవరికైనా పడవ నడపడం వచ్చా? నో లేదు, కానీ మన క్యాంప్ అవసరం అనిపిస్తుంది. నాకు అప్పుడే చెమట్లు పట్టేస్తున్నా. ఈ ప్లేస్ లో క్యాంప్ వేయడానికి బాగుంటుంది. సరే ఇక్కడే చేద్దాం. అది 3D యానిమేషన్ కాబట్టి మీరు చూడలేరు, కానీ మనం రియల్ గా కట్టాల్సింది అదే. అది అసాధ్యం. ఐ మీన్ మనం దాన్ని కట్టకపోతే ఇక్కడే ఇరుకుపోతాం. నాకు తెలిసి నీకు మతిపోయింది అనుకుంటా. బోట్ తయారు చేసే కంటే ముందు మనం సామాన్లు వెతికి ఒక షట్టర్ ని కట్టుకోవాలి. లేదంటే మనం ఇక్కడ నుంచి వెళ్లే లోపే ప్రాణాలు పోతాయి. ఈ ఛాలెంజ్ కి రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఐలాండ్ లో స్టక్ అయిపోతే బయట పడగలమా లేదా అని నాకున్న డౌట్ తీర్చుకోవడానికి. అవును, ప్రతి కుర్రాడికి ఆలోచన వస్తుంది. మనం ఇక్కడే ముసలోళ్ళు అయిపోకూడదంటే బయట పడాల్సిందే. మా బేస్ క్యాంప్ బాగా రెడీ అవుతోంది. మేము మా మనుగడికి అవసరమైన కొన్ని ముఖ్యమైన వస్తువులను క్రేట్ కిందకి దించాం. ఈ వాటర్ ఎక్కువే అనిపించొచ్చు, కానీ పడవ పూర్తయ్యేదాకా మనకి ఇవే దిక్కు. అసలు ఇది ఎప్పటికి పూర్తవుతుందో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే రియాలిటీలో మేమంతా యూట్యూబర్లం. అయినా ఏ వస్తువులు లేకుండా ఇక్కడ ఇల్లు కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నిజానికి ఇంకా హైట్ లో ఉండాలి. చాండ్లర్, నా దగ్గర ప్లాన్ ఉంది. ఓకే, లెట్స్ గో. ఓకే, నాకు అర్థమైంది. ఓకే చాండ్లర్, ఆ ముడి సరిగ్గా పడుతుందా లేదా? నన్ను చంపకు. ఓకే, అయిపోయింది. నన్ను కిందకి దింపు. వీడి కిందకి ఎలా దింపాలి? కింద కొంగు. క్యాంప్ కట్టడానికి ఎన్ని తంటాలు పడుతున్నాం. రేపు ఆ వాటర్ తయారు చేసేటప్పుడు ఇంకెన్ని కష్టాలు వస్తాయి. అవును, ఓ బాయ్, ఇది ఇప్పట్లో తేలేలా లేదా? ఓ బాగుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది. ఈ సవాలు మన సహనానికి పరీక్ష పెడుతుందని, ఒక టీమ్ గా బతకాలన్న మన పట్టుదలని ఎంతలా పరీక్షిస్తుందో మేము ఊహించలేదు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మన పడవను ముందుకు నెట్టాలి. ఓ! చీకటి పడుతోంది, అందుకే ముందు జాగ్రత్తగా మేము మంట పెట్టాం. ఆ తర్వాత ఒక ప్లాన్ వేసాం. నువ్వు ఎప్పుడైనా పడవను తయారు చేసావా? నో. చాండ్లర్, నువ్వు? లేదు, నేను చేయలేదు. అందుకే మనతో పాటు హేస్ ఉన్నాడు. గతంలో ఒకసారి అతను ఇలాంటిది ఒకటి తయారు చేశాడు. ఇక రేపటి నుంచి మనం పడవ తయారీ మొదలు